కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా ప్రత్యేకంగా చేసుకునే ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీస్ని కార్తీక మాసంలో ఒక్కసారైనా తప్పకుండా తినాల్సిందే. కందని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోండి. బచ్చల కూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కంద ముక్కల్ని ప్యాన్లో వేసుకొని ఒక గ్లాసు నీళ్లు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. కంద చూడటానికి గట్టిగా ఉన్నా చాలా త్వరగా ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే 80% కుక్ అయిపోతుంది. కంద ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇలా 80% ఉడికిన తర్వాత బచ్చల కూర వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలకు ఆకు ఉడికిపోతుంది. కంద బచ్చల కూరని మరీ మెత్తగా కాకుండా మెదుపుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటేనే బాగుంటుంది. 1 టీ స్పూన్ కారం, కంద ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఉసిరికాయ అంత చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూర ఉడికేలోపు వేరే స్టవ్ పైన పోపు కోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఇవి వేగిన తరువాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, 4-5 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీనిలో ఇంగువ కూడా వేసుకొని ఈ పోపును ఉడుకుతున్న కంద బచ్చల కూరలో వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. కంద బచ్చల కూర టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. మీరు టేస్ట్ చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. 1 నిమిషం తర్వాత కూర ఇలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర పూర్తిగా చల్లారిన తర్వాతే ఆవపిండి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలను మెత్తగా దంచుకోవాలి. ఆవపిండి ముందుగా పౌడర్ చేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి కూర చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి కూర అయిపోయిన తర్వాత ఆవాలను మెత్తగా దంచుకొని కూరలో కలుపుకోవాలి. ఈ కూరని వేడిగా కాకుండా వండిన 1 గంట తర్వాత తింటే ఆవపిండి కూరకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కంద బచ్చల కూర చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరో రెసిపీ జునుములతో కర్రీ. కార్తీక మాసంలో జునుములు ఒక్కసారైనా తీసుకోవాలి అంటారు. ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. జునుములని 1 కప్పు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. లేదా కుక్కర్లో 2 విజిల్స్ వేయించుకోండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ప్యాన్లో గానుగ నువ్వుల నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తరువాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి చక్కగా వేగిన తరువాత కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకున్న జునుములు కూడా వేసుకొని హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. రిచ్ ప్రోటీన్తో హెల్దీగా చేసుకునే ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ జునుముల కర్రీ రెడీ. మరో స్పెషల్ రెసిపీ చామాకుతో. చామాకు కార్తీక మాసంలోనే వస్తుంది. ఈ ఆకుని నీట్గా కడిగి కట్ చేసుకోవాలి. విటమిన్ ఏ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అనేక పోషకాలున్న ఈ ఆకు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 1 కప్పు కందిపప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాసు నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న చామాకు, నిలువుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆకుని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆకు మెత్తగా ఉడికిన తర్వాత ఉసిరికాయంత చింతపండుని రసం తీసి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. పోపు కోసం ప్యాన్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తరువాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. చక్కగా వేగిన ఈ పోపుని పప్పులో వేసుకొని కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చామాకు పప్పు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.